హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా పాలూరి వ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోసకాయ టమాటో ఎండ్రాయిల్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది ఎండ్రాయిల్ అనేవి స్మెల్ వస్తాయని కర్రీ తినడానికి అయితే ఇష్టపడరు. కానీ ఒక్కసారి నేను చూపించినట్లయితే ట్రై చేయండి. చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను. దోసకాయ టమాటో ఎండ్రాయిల్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి దోసకాయలు, అలాగే టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న ఎండ్రాయిల్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిపోయాక అందులోకి శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న ఎండ్రాయిల్ని అయితే వేసేసుకోవాలి. ఎండ్రాయిల్ కర్రీ వండుకునేటప్పుడు ఎండ్రాయిల్ని శుభ్రం చేసుకున్నాక ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు వాటర్లో నానబెట్టుకుని అయితే పక్కన పెట్టుకొని అప్పుడు కర్రీలో వేసుకోవాలి. అప్పుడు కర్రీ అనేది స్మెల్ రాకుండా మంచి టేస్టీగా అయితే వస్తుందన్నమాట. ఈ టిప్ అయితే తప్పకుండా పాటించండి. ఇలా ఎండ్రాయిల్ అనేవి వేసేసుకున్నాక ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని ఆ ఆయిల్లోనే ఒక 2 మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అలాగే ఎండ్రాయిల్ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులోకి కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అయితే బాగా కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత అందులోకి ఒక 2 మీడియం సైజ్ టమాటో ముక్కలు కూడా కట్ చేసేసుకొని అవి కూడా అయితే వేసేసుకొని గరిటెతో బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. 5 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే టమాటో అలాగే దోసకాయ కూడా బాగా కుక్ అయిపోతుంది. అందులో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అవుతాయి. ఇప్పుడు అందులోకి చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకోవాలి. ఇంకా 2 మినిట్స్ ఆగాక అందులోకి మన కారానికి తగ్గట్టు కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. కారం వేసేసుకున్నాక ఏ విధంగా గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని అందులోకి ఒక చిన్న గ్లాస్తో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసేసుకున్నాక గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని ఆ వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఆయిల్ అనేది చక్కగా పైకి తేలిపోతుంది. ఇప్పుడు ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ టమాటో ఎండ్రాయిల్ కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు కూడా నేను చూపించినట్లు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరిన్ని మంచి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.